హైదరాబాద్ రెయిన్బో హాస్పిటల్ నిర్వాకం బయటపడింది. 1,20,00,000 వసూలు చేసి మృతదేహాన్ని అప్పగించిన సంఘటనపై బాధిత కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు. అయితే వారు ప్రశ్నించగానే ఆసుపత్రి సిబ్బంది భౌతిక దాడికి పాల్పడ్డారు. ఇంతకు ముందు కూడా ఇలాంటి ఘటనలు రెయిన్బో హాస్పిటల్లో చోటు చేసుకున్నాయి. వైద్యం పేరుతో లక్షల్లో వసూలు చేయటం, నిర్లక్ష్యంగా వైద్యం చేయటం, మరణాలు ఆసుపత్రిపై మరిన్ని విమర్శలు తెచ్చిపెట్టాయి. మేము ఈరోజు ఇక్కడ వచ్చి న్యాయం కోసం పోరాడుతూ ఉంటే మీరు ఏం చేసుకుంటారు చేసుకోండి. మీడియా వాళ్ళకి చెప్తే మా అంటే ఒక గంట సేపు హాట్ న్యూస్ వస్తుంది, ఆ తర్వాత అందరు జనాలు మర్చిపోతారు, మీరు మర్చిపోతారు. మీడియా వాళ్ళు కూడా మాకు ఏకుంటారో ఎక్కడ వెళ్తారో అని చెప్పి లంబాడీస్ మీరు అని చెప్పి కులాన్ని దూచేసుకుంటూ మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి అని చెప్పేసి వాళ్ళపై లేడీస్ అని చూడకుండా కూడా వాళ్ళపై అందరు ఎగబడి వాళ్ళ ఒక సెక్యూరిటీ గార్డులను మళ్ళీ వాళ్ళు డబ్బులు ఇచ్చి వాళ్ళని పిలిపించి రౌడీలను వాళ్ళపై దౌర్జన్యం చేపించి కొట్టడం జరిగింది. దయచేసి మాకు ఈ మీడియా త్రూ అయినా న్యాయం జరగాలని చెప్పి కోరుకుంటా ఉన్నాం. మీడియా వాళ్ళ లోపల వస్తే మీడియా వాళ్ళ పైన కూడా ఫైవ్ టీవీ న్యూస్ వాళ్ళ పైన కూడా చేయి చేసుకోవడం జరిగింది. దయచేసి ఇది రేవంత్ రెడ్డి గారు మినిస్టర్ వరకు వెళ్ళి మాకు కొద్ది రోజుల క్రితం శ్రీకాంత్ అనే బాలుడు ఆరోగ్య సమస్యతో ఆసుపత్రిలో చేరగా వైద్యుల నిర్లక్ష్యంతో అతని లివర్ పాడైపోయి చివరకు మరణించాడు. ఈ ఘటనపై బాధిత కుటుంబం తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తూ న్యాయం కోరారు. వారికి సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా 80 లక్షలు వస్తాయని హామీ ఇచ్చిన సమస్యలు కొనసాగుతున్నాయి. 15,000 రూపాయలతో మొదలైన చికిత్స 1,50,00,000 వరకు తీసుకెళ్లారు. కుమారుడి ప్రాణాలు కాపాడుకునేందుకు తల్లిదండ్రులు వెనక ముందు చూడకుండా 1,50,00,000 పెట్టారు. తీరా చూస్తే చనిపోయిన శవాన్ని చేతికిచ్చి వెళ్లిపోమన్నారు. ఇదేంటని ప్రశ్నిస్తే దాడులకు తెగబడ్డారు. చిన్న పెద్ద ఆడ మగ అని తేడా లేకుండా కొట్టారు. ఆ విషయం తెలిసి వార్తను కవర్ చేసేందుకు వచ్చిన బీఆర్కే న్యూస్ ఛానల్ రిపోర్టర్ పై కూడా దాడి చేశారు. వైద్యం పేరు మీద అధిక ఫీజులు దోపిడీ, సరైన డాక్టర్ లేరు, మొత్తం నకిలీ డాక్టర్లు. ఇవాళ ఈ రెయిన్బో హాస్పిటల్ విచ్చలవిడిగా నకిలీ వైద్యం చేస్తూ డబ్బాలు పంపిస్తుంది. కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నట్టు ప్రజలారా, మీరు ఈ రెయిన్బో హాస్పిటల్లో మీ బిడ్డలను అడ్మిట్ చేసి మీ బిడ్డల ప్రాణాలు తీసుకోవద్దని చెప్పేసి నేను వాళ్ళని హెచ్చరిస్తున్నా. కనీసం జిల్లా వైద్యాధికారి పొద్దుగాల 10 గంటల నుంచి మేము ధర్నా చేస్తే కూడా రాకపోవడం సిగ్గుచేటు. జిల్లా కలెక్టర్ ఏం బిక్తుండని అడుగుతున్నా. ఈ హైదరాబాద్ జిల్లా కలెక్టర్ ఏం బిక్తుండు? ఈ జిల్లా కలెక్టర్ రావాలి,
డిఎంహెచ్ఓ రావాలి, ఆరోగ్య శాఖ మినిస్టర్ దామరాజ నరసింహ రావాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం బ్రదర్. మా ప్రజలకు న్యాయం చేయ వరకు, మాకు న్యాయం జరిగే వరకు ఈ హాస్పిటల్ ముందు శాంతియుతంగా కూర్చుంటాం. ఎన్ని రోజులైనా ఇండే కూర్చుంటాం. పోలీసు వాళ్ళు ఆ రోజు సిఐ వచ్చి సెటిల్మెంట్ చేసిండు. ఆ సిఐ ఎందుకు వస్తాడు ఇడికి? ఆ సిఐ రావాలి. బంజారా హిల్స్ సిఐ రాఘవేందర్ ఈ హాస్పిటల్ విషయం తెలుసుకున్న జర్నలిస్టు సంఘాలు సైతం ఆసుపత్రి వద్దకు చేరుకుని బాధిత కుటుంబానికి గాయాల పాలైన జర్నలిస్టులకు మద్దతు తెలిపారు. అక్కడ పరిస్థితి ఉధృతంగా మారటంతో బాలుడి కుటుంబానికి ఆసుపత్రి యాజమాన్యం తూతూ మంత్రంగా ముట్టజెప్పి పంపించారు. కనీసం చేస్తామని చెప్పిన ఆర్థిక సాయం చేయకుండా చేతులు దులుపుకున్నారు. వెంకన్న మీరు ఉండి వార్ రూమ్ లో స్పష్టంగా మాట్లాడిరు. యూనిఫామ్ లా మీరు ఉన్నారు, మీరు కూర్చోరు, మాట్లాడిరు. ఆ సిసి ఫుటేజ్ కూడా దిద్దాం. కాబట్టి అదే విధంగా వాళ్ళకి 80 లక్షల రూపాయలు సీఎం ఫండ్ ఇప్పియమంటారు. న్యాయం ఏమంటున్నాం? లేకపోతే మేము వదిలే ప్రసక్తిలో మమ్మల్ని చంపుతావా, మమ్మల్ని ఎన్నికౌంటర్ చేస్తావా, లేకపోతే మమ్మల్ని చంపుతావా, జైలు పందా పంపదు నీ ఇష్టం. కానీ మేమైతే ఆ కుటుంబానికి న్యాయం చేయాలి. మీరు చెప్పి 11 కు మీ పోలీసు మీ ఎస్ఐ గారు ఏమంటారు? మాకు 100 డైల్. సిపి గారు చెప్తున్నా, సిపి గారు మీ 100 డైల్ తీసుకొని రా అంటున్నాను. అంటే ప్రైవేట్ హాస్పిటల్ యజమాన్యానికి ఒక న్యాయమా? సిపి మీ పోలీసు న్యాయమా? మీ పోలీసు వాళ్ళు సెటిల్మెంట్ చేస్తారు, మీ ఎస్ఐలు ఏమన్నా మమ్మల్ని లేరని బెదిరిస్తారా? ఏమా సిపి ఇదే నా న్యాయం? సిపి డీజీపీ గారు ఏం న్యాయం? ఇక మరోవైపు ఆసుపత్రి నిర్వాహకుల తీరుపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. మృతదేహం అప్పగించడంలో ఆలస్యం చేయటం, అధికంగా డబ్బులు వసూలు చేయటం వంటి చర్యలు ఆసుపత్రిపై ఆరోపణలకు దారితీశాయి. పైగా ఆసుపత్రి సిబ్బంది పట్ల కొందరు భౌతిక దాడులకు దిగిన ఘటనలు కూడా చోటు చేసుకున్నాయి. బాధితుల కథనాల ప్రకారం ఆసుపత్రి వైద్యుల నిర్లక్ష్యం వలనే తమ పిల్లలు ప్రాణాలు కోల్పోయారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎవరైతే రౌడీ షీటర్ దాడి చేసిరో ఆ రౌడీ షీటర్ వాళ్ళ మీద అట్రాసిటీ కేసు చేయాలి, ఈ యజమాన్యం వేయాలి, మాకు న్యాయం చేయాలి సార్. ఎవరు వచ్చినా కానీ మీరు ఎవరైతే బాన్సర్ సార్ అన్న ఏదైతే బాన్సర్స్ ఉన్నారో వాళ్ళు రౌడీలు గుండాలి సార్. వాళ్ళు ఏదో 80 లక్షల రూపాయలు ఇప్పుడు దాకా ఏ చట్టంలో కానీ ఏ రాష్ట్రంలో కానీ సీఎం రిలీఫ్ ఫండ్ ఇవ్వలేదు. మీరు ఇచ్చినట్టే ఓకే, మీరు రాతపూర్వకంగా రాసి ఇవ్వండి, మేము కూడా 8 లక్షలు వాళ్ళకి ఇప్పియండి. సీఎం రిలీఫ్ ఫండ్ మీరు ఇప్పిస్తే చెప్పారు కదా ఆ రోజు, మాకు ఇప్పియండి అంటున్నా. రాసి ఇవ్వండి, మీ లెటర్ ప్యాడ్ రాసి ఇవ్వండి. మీకు ఎవరైతే రౌడీ షీటర్ దాడి చేసిరో అంతేకాకుండా బాలుడి కుటుంబ సభ్యులను కులం పేరుతో దూషించారు. మీది తక్కువ కులం అంటూ ఏం చేస్తారో చేసుకోండి అంటూ హాస్పిటల్ సిబ్బంది రెచ్చిపోయారు. లక్షలు ఖర్చు పెట్టి ప్రాణాలు కాపాడాలని ప్రార్థిస్తే అందిన కాడికి దోచుకుని శవాన్ని చేతిలో పెట్టారు.
ఈ ఘటన తరువాత రెయిన్బో ఆసుపత్రి బాధితులు బీఆర్కే న్యూస్ ఛానల్ ను సంప్రదిస్తున్నారు. న్యాయం చేయాలని కోరుతున్నారు. బీఆర్కే న్యూస్ ఛానల్ సైతం బాధితులకు అండగా నిలుస్తామని హామీ ఇస్తోంది. ఈ బంజారాహిల్స్ కూడా ఇదే దందా అవుతుంది సార్. సిపి గారిని దండం పెడతా, ఒక్కసారి బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్ ని నువ్వు పరిశీలన చేయాలి, దాని ద్వారా దుమ్ము దులపాలి. ఎందుకంటే మీ సిఐ గారు ఆ రోజు మాట్లాడి ఇప్పుడు వచ్చిండు. పొద్దుగాల మేము 11 గంటల నుంచి ఉన్నాం, మేము శాంతియుతంగా మాట్లాడి వస్తే మాకు సిఐ చెప్పిండ్రా మిమ్మల్ని కొట్టమని చెప్పి వారు దీపక్ అనేటోడు వీళ్ళు దీపక్ అనేటోడు రౌడీ వీధి గుండాలను తీసుకొచ్చిండు. ఆడవాళ్ళపై ధర్నాలు, మా ఆడవాళ్ళపై దాడులు, చీరపట్టి కొట్టిండు, చీరపట్టి గుంజిండు. పైగా వాళ్ళ ఎస్ఐని పంపించి పైగా 2 కానిస్టేబుల్ వచ్చిరు. ఇక్కడ వచ్చి న్యాయం కోసం పోరాడుతూ ఉంటే మీరు ఏం చేసుకుంటారు చేసుకోండి. మీడియా వాళ్ళకి చెప్తే మా అంటే 1 గంట సేపు హాట్ న్యూస్ వస్తుంది, ఆ తర్వాత అందరు జనాలు మర్చిపోతారు, మీరు మర్చిపోతారు. మీడియా వాళ్ళు కూడా మాకు ఏకుంటారో ఎక్కడ వెళ్తారో అని చెప్పి లంబాడీస్ మీరు అని చెప్పి కులాన్ని దూచేసుకుంటూ మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి అని చెప్పేసి వాళ్ళపై లేడీస్ అని చూడకుండా కూడా వాళ్ళపై అందరు ఎగబడి వాళ్ళ ఒక సెక్యూరిటీ గార్డులను మళ్ళీ వాళ్ళు డబ్బులు ఇచ్చి వాళ్ళని పిలిపించి రౌడీలను వాళ్ళపై దౌర్జన్యం చేపించి కొట్టడం జరిగింది. దయచేసి మాకు ఈ మీడియా త్రూ అయినా న్యాయం జరగాలని చెప్పేసి కోరుకుంటా ఉన్నాం. మీడియా వాళ్ళ లోపల వస్తే మీడియా వాళ్ళ పైన కూడా ఫైవ్ టీవీ న్యూస్ వాళ్ళ పైన కూడా చేసుకోవడం జరిగింది. దయచేసి ఇది రేవంత్ రెడ్డి గారు మినిస్టర్ల వరకు వెళ్ళి మాకు న్యాయం చేయాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం. దయచేసి మీరు దీనికి ముందుకు తీసుకెళ్లాలని చెప్పేసి మీడియా వాళ్ళని కూడా మేము కోరుకుంటాం. ఈ హాస్పిటల్లో వైద్యం పేరు మీద అధిక ఫీజులు దోపిడీ, సరైన డాక్టర్ లేరు, మొత్తం నకిలీ డాక్టర్లు. ఇవాళ ఈ రెయిన్బో హాస్పిటల్ విచ్చలవిడిగా నకిలీ వైద్యం చేస్తూ డబ్బాలు పంపిస్తుంది. కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నట్టు ప్రజలారా, మీరు ఈ రెయిన్బో హాస్పిటల్లో మీ బిడ్డలను అడ్మిట్ చేసి మీ బిడ్డల ప్రాణాలు తీసుకోవద్దని చెప్పేసి నేను వాళ్ళని హెచ్చరిస్తున్నా. కనీసం జిల్లా వైద్యాధికారి పొద్దుగాల 10 గంటల నుంచి మేము ధర్నా చేస్తే కూడా రాకపోవడం సిగ్గుచెట్టు. జిల్లా కలెక్టర్ ఏం బిక్తుండని అడుగుతున్నా. ఈ హైదరాబాద్ జిల్లా కలెక్టర్ ఏం బిక్తుండు? ఈ జిల్లా కలెక్టర్ రావాలి, డిఎంహెచ్ఓ రావాలి, ఆరోగ్య శాఖ మినిస్టర్ దామరాజ నరసింహ రావాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. ప్రజలు మా ప్రజలకు న్యాయం చేయ వరకు, మాకు న్యాయం జరిగే వరకు ఈ హాస్పిటల్ ముందు శాంతియుతంగా కూర్చుంటాం. ఎన్ని రోజులైనా ఇండే కూర్చుంటాం. పోలీసు వాళ్ళు ఆ రోజు సిఐ వచ్చి సెటిల్మెంట్ చేసిండు. ఆ సిఐ ఎందుకు వస్తాడు ఇడికి? ఆ సిఐ రావాలి. బంజారా హిల్స్ సిఐ రాఘవేందర్ ఈ హాస్పిటల్ ఏమంటారు డిఎస్ వెంకన్న మీరు ఉండి వార్ రూమ్ లో స్పష్టంగా మాట్లాడిరు. యూనిఫామ్ లా మీరు ఉన్నారు, మీరు కూర్చోరు, మాట్లాడిరు. ఆ సిసి ఫుటేజ్ కూడా దిద్దాం. కాబట్టి అదే విధంగా వాళ్ళకి 80 లక్షల రూపాయలు సీఎం ఫండ్ ఇప్పియమంటారు. న్యాయం ఏమంటున్నాం? లేకపోతే మేము వదిలే ప్రసక్తిలో మమ్మల్ని చంపుతావా, మమ్మల్ని ఎన్నికౌంటర్ చేస్తావా, లేకపోతే మమ్మల్ని చంపుతావా, జైలు పందా పంపదు నీ ఇష్టం. కానీ మేమైతే ఆ కుటుంబానికి న్యాయం చేయాలి. మీరు చెప్పి 11కు మీ పోలీసు మీ ఎస్ఐ గారు ఏమంటారు? మాకు 100 డైల్. సిపి గారు చెప్తున్నా, సిపి గారు మీ 100 డైల్ తీసుకొని రా అంటున్నాను. అంటే ప్రైవేట్ హాస్పిటల్ యజమాన్యానికి ఒక న్యాయమా? సిపి మీ పోలీసు న్యాయమా? మీ పోలీసు వాళ్ళు సెటిల్మెంట్లు చేస్తారు, మీ ఎస్ఐలు ఏమన్నా మమ్మల్ని లేరని బెదిరిస్తారా? ఏమా సిపి ఇదే నా న్యాయం? సిపి డీజీపీ గారు ఏం న్యాయం? ఎవరైతే రౌడీ షీటర్ దాడి చేసిరో ఆ రౌడీ షీటర్ వాళ్ళ మీద అట్రాసిటీ కేసు వేయాలి, ఈ యజమాన్యంపై వేయాలి, మాకు న్యాయం చేయాలి సార్. ఎవరు వచ్చినా కానీ మీరు ఎవరైతే బాన్సర్ సార్ ఏదైతే బాన్సర్స్ ఉన్నారో వాళ్ళు రౌడీలు గుండాలి సార్.
వాళ్ళు ఏదో 80 లక్షల రూపాయలు ఇప్పుడు దాకా ఏ చట్టంలో కానీ ఏ రాష్ట్రంలో కానీ సీఎం రిలీఫ్ ఫండ్ ఇవ్వలేదు. మీరు ఇచ్చినట్టే ఓకే, మీరు రాతపూర్వకంగా రాసి ఇవ్వండి, మేము కూడా 8 లక్షలు వాళ్ళకి ఇప్పియండి. సీఎం రిలీఫ్ ఫండ్ మీరు ఇప్పిస్తే చెప్పారు కదా ఆ రోజు, మాకు ఇప్పియండి అంటున్నా. రాసి ఇవ్వండి, మీ లెటర్ పెట్టి రాసి ఇవ్వండి. మీకు ఎవరైతే ఈ బంజారా కూడా ఇదే దందా అవుతుంది సార్. సిపి గారిని దండం పెడతా, ఒక్కసారి బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్ ని నువ్వు పరిశీలన చేయాలి, దాని దగ్గర దుమ్ము దులపాలి. ఎందుకంటే మీ సిఐ గారు ఆ రోజు మాట్లాడి ఇప్పుడు వచ్చిండు. పొద్దుగాల మేము 11 గంటల నుంచి ఉన్నాం, మేము శాంతియుతంగా మాట్లాడి వస్తే మాకు సిఐ చెప్పిండ్రా మిమ్మల్ని కొట్టమని చెప్పి వాడు దీపక్ అనేటోడు రౌడీ వీధి గుండాలని కులం పేరుతోని మతం పేరుతోని ఇక్కడ హాస్పిటల్ నడిపిస్తున్నాడు. కోట్లు దండుకొని గత 5 ఏళ్ల నుండి వాళ్ళు కోట్లు దండుకొని ఈ రోజు మాకు శవాన్ని ఇవ్వడం జరిగింది. న్యాయం కోసం వస్తే రౌడీ ముఖాలను పెట్టి కులాన్ని దూషిస్తూ వాళ్ళు కొట్టడం జరుగుతుంది ఇక్కడ. దయచేసి మాకు న్యాయం కావాలి, మాకు న్యాయ పోరాటం చేస్తున్నాం, మాకు ఈ పోలీసు వాళ్ళు కూడా సహకరించాలి అని చెప్పేసి మేము మీకు వినవించుకుంటున్నాం. మీడియా వాళ్ళు వస్తే మీడియా వాళ్ళపై కూడా చేసుకోవడం జరుగుతుంది. ఇది ఎక్కడ సమాజం? రాజ్యాంగంలో ఎక్కడ రాసింది ఇది? ఇక్కడ ఉన్న మేనేజ్మెంట్ రాకేష్ ప్రశాంత్ డాక్టర్ రాలేకపోతే అన్ఎడ్యుకేటెడా? డాక్టర్ కాకపోతే మానేయాలి, కానీ అమాయక ప్రజల ప్రాణాలు ఎందుకు తీస్తున్నారని చెప్పేసి మేము ప్రశ్నించడం జరుగుతుంది ఇక్కడ. దయచేసి